మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రసిద్ధి చెందిన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఉత్తరధార దర్శనం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధి చెందిన విశ్వనాథ స్వామి దేవాలయాల్లో ఉన్నాం. పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచే కూడా భక్తులు పెద్ద ఎత్తున బార్లు తీరారు స్వామివారి దర్శనానికి. ఇక్కడ కూడా ఏదైతే ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులతో పాటు పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా భద్రతా ఏర్పాట్లు చేసింది. మొత్తంగా కూడా దాదాపు స్వామివారి దర్శనానికి ఉదయం నుంచే కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి విశ్వనాథ స్వామి దేవాలయ అర్చకులు ఆలయ అర్చకులు బాలకృష్ణ గారు ఉన్నారు. అయ్యగారు చెప్పండి, ప్రధానంగా ఇవాళ ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రధానంగా మన దేవాలయంలో ప్రత్యేక పూజలు ఏ విధంగా జరుగుతాయి? నమో నారాయణాయ నమః, శ్రీ వెంకటేశాయ నమః, ఓం నమః శివాయ. ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ముఖ్యంగా ఈ ధనుర్మాసము, ఈ ధనుర్మాసంలో గోదా అమ్మవారిని సేవించడం జరుగుతుంది. ప్రతి ఒక్క వైష్ణవాలయంలో తిరుప్పావై అనేటువంటి కార్యక్రమాన్ని మన వైష్ణవాలయంలో ప్రతిరోజు ఉదయం కూడా ప్రాతకాలం అంటే సూర్యోదయం పూర్వమే ఈ తిరుప్పావై కార్యక్రమాన్ని స్వామివారి ముందర తిరుప్పావై చదవడం జరుగుతుంది. ముఖ్యంగా గోదా మాతను ఈ యొక్క సమయంలో సేవిస్తారు. అయితే ఈ ధనుర్మాసంలోనే అంటే దాదాపుగా ధనుర్మాసంలోనే ఈ సంక్రాంతి ముందు ఈ ముక్కోటి ఏకాదశి రావడం జరుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి వైష్ణవాలయంలో ఈ స్వామివారిని ఉత్తర ద్వారంగా అలంకరించి స్వామివారిని ఉత్తర ద్వారం నుంచే మనం దర్శనం చేసుకోవడం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని మన విశ్వనాథాలయంలో కొలువైనటువంటి శ్రీ వెంకటేశ్వర అలవేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉత్సవమూర్తులను 6 గంటలకే ఉత్తర ద్వారంలో ఉంచి స్వామివారికి నిత్య పూజా కార్యక్రమం నిర్వహించి తిరుప్పావై ఇత్యాది కార్యక్రమాలు ప్రతినిత్య విధిగా నిర్వహించి భక్తులను దర్శనానికి పంపించడం జరుగుతుంది. అటు స్వామివారిని ఉత్తరం గుండా దర్శనం చేసుకోవడము చాలా ముఖ్యమైనటువంటి. సంవత్సరంలో కేవలం ఈ ముక్కోటి ఏకాదశి నాడు అంటే శ్రీరంగంలో అక్కడ ఉత్తరముఖంగానే స్వామివారు ఉంటారు. మరి అందరూ కూడా శ్రీరంగం పోలేరు కాబట్టి ఆ శ్రీరంగంలోనే ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. మరి అందరూ కూడా ఆ ఉత్తర ద్వారం కోసం శ్రీరంగం వెళ్ళలేరు కాబట్టి మరి స్వామివారు ఆయన ఎక్కడ మనం చూస్తే ఇందుగలడు అందులేడని సందేహం వలదు అని మన ఏ దేవాలయంలో అయినా కూడా విష్ణుమూర్తి ఆలయంలో ఈ ఉత్తర ద్వారాన్ని మనం ఏర్పాటు చేసుకొని శ్రీరంగంలో ఏ విధంగా అయితే మనం దర్శనం చేసుకుంటే పుణ్యఫలితం కలుగుతుందో అదేవిధంగా మన స్థానికంలో ఉన్నటువంటి ఆలయంలో కూడా మనం ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం జరుగుతుంది. స్వామివారిని దర్శించుకొని ఉపవసించి అంటే ఉపవాసం ఉదయం నుంచి రేపటి వరకు ఎలాంటి ఆహార పదార్థాలు మనం తీసుకోకుండా స్వామివారి యొక్క నామజపం చేసుకుంటూ స్వామివారిని మనం కొలుస్తూ ఉండాలి. అది దానివల్ల మనం ఈ సంవత్సర కాలంలో వచ్చినటువంటి ప్రతి ఏకాదశి చేసినటువంటి ఫలితాన్ని మనకు ఆ విష్ణుమూర్తి ప్రసాదిస్తాడని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. ప్రతి ఏడాదికి వచ్చే 24 ఏకాదశిలో ఈరోజు వచ్చిన వైకుంఠ ముక్కోటి ఏకాదశి చాలా పరమ పవిత్రమైనదని, ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుందని పూజలు చెప్తున్నారు. మొత్తంగా ఏదైతే విశ్వనాథ స్వామి దేవాలయానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు బార్లు తీరారు. మొత్తంగా ఏదైతే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో కూడా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఇప్పుడు శ్రీనివాస్, ఉమేష్, శ్రీనివాస్, మంచిర్యాల.